హలో ఫ్రెండ్స్, నా పేరు రాకేష్ కుమార్. మీరు చూస్తున్నారు రాకెట్ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు అయితే టాపిక్ వచ్చేసరికి చాలామంది జాబులు లేకుండా వీడియో చూస్తుంటారు, అలా యూట్యూబ్లో సర్చ్ చేస్తుంటారు. అంటే ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చాలా జాబ్స్ అయితే మనకు ఉన్నాయి అవైలబిలిటీలో. సో వాటిని ఎలా మనం జాయిన్ అవ్వాలి, కాపీ పేస్ట్ జాబ్స్ ఉన్నాయి, ఈ జాబ్స్లోకి మనం ఎలా వెళ్ళాలి అనేది కంప్లీట్గా వీడియో చేయడం జరిగింది. అంటే కొంతమంది ఏంటి ట్రాన్స్లేషన్ జాబ్స్ ఉంటాయి, ఇంకోటి స్టోరీ రైటింగ్ జాబ్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. మీకు పూర్తిగా డీటెయిల్గా చెప్తాను, వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వచ్చేస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే జాబ్స్ అయితే చూస్తున్నాం. చాలామంది కాపీ పేస్ట్ అంటారు, కొన్ని చాలా వీడియో థంబ్నెయిల్స్ అయితే కనిపిస్తుంది. కాపీ పేస్ట్ చేయండి, ఇలా పెట్టేసి ఇక్కడ పేమెంట్ ప్రూఫ్ చూపించేసి ఇంత నేను గెలిచాను, ఇంత నాకు వచ్చింది, ఇంత నేను సంపాదించాను, ఇది నా డైలీ ఎర్నింగ్స్, మంత్లీ కాదు, రోజుకి నేను 4 గంటలు వర్క్ చేస్తే చాలు, చాలా ఇన్కమ్ జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి మీకు చాలా వీడియోస్ అయితే కనిపించుంటాయి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చూశాను కొన్ని రోజులు అన్నిటినీ అనలైజ్ చేసి అబ్జర్వ్ చేసి వాటిలో నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఊరికనైతే కాదు, ప్రతిదీ మీకు చెప్పడం కోసమే. సో ఇలా జాబ్స్ కోసం చాలామంది తెగ చూసేస్తుంటారు వీడియోస్ని. లాస్ట్ వరకు వెళ్ళేంత వరకు తెలియదు ఏమవుతుంది అనేది. ఇప్పుడు ఒక కాపీ పేస్ట్ జాబ్ అనేది మీరు మామూలుగా ఇప్పుడు చాలామంది రెసిస్టెన్స్ జరుగుతుంది. అంటే ఏంటి, ఐటీ జాబ్స్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు. ఎందుకంటే ఏఐ వల్ల ఇదంతా జరుగుతుంది. ఏఐ వల్ల ఎన్నో సంవత్సరాలు వాళ్ళు ఫస్ట్ స్టాండర్డ్ ఎల్కేజీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ ఇంకా 10th ఇంటర్ బీటెక్ ఎంటెక్లు అన్నీ చేసుకొని ఎంఎస్సి చేసుకొని వాళ్ళు జాబ్స్ కొడితే అందులో ఒక 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా వాళ్ళకి జాబ్స్ తీసేస్తున్నారంటే ఏంటి, అంత పవర్ఫుల్ ఏఐ అనమాట. సో అలాంటి వాళ్ళకి తీసేస్తున్నప్పుడు, ఏఐ చాలా చేయగలదని ఒక ధైర్యంతో తీసేస్తున్నప్పుడు ఈ కాపీ పేస్ట్ జాబులకి అసలు రెక్రూట్ ఎలా చేసుకుంటారో మీరు ఆలోచించండి. అది కూడా ఎక్కడ కాదు, ఏదో వెబ్సైట్ చెప్తాడు, అది ఈ వెబ్సైట్లోనే అవుతుంది అంటాడు, ఇది మన ఇండియన్ వెబ్సైట్ కాదంటాడు, చాలా అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి ఆ యూట్యూబర్స్ కూడా చాలామంది అంటే వ్యూవర్షిప్ అంటే ఎక్కువ మంది చూడాలనే ఒక దీంతో అలా చేస్తున్నారు. సో మనం ఏంటి, మనకు అవసరం, వాళ్ళకేమో అవకాశం, వాళ్ళు డబ్బులు ఎర్న్ చేయాలంటే అది ఉండాలి. సో దానివల్ల ఏంటంటే మనం టైం వేస్ట్ అవుతుంది, వాళ్ళకేమో ఎంగేజ్మెంట్ వస్తుంది వీడియో ద్వారా. ఇంకా అలాగే కొంతమంది రిఫరల్ లింక్స్ పెడుతుంటారు పనికి. మనల్ని రెఫరెన్స్ అంటే ఇద్దరికీ ఉపయోగపడితే ఓకే, అది మంచి రెఫరెన్స్. ఎవరికో ఒకటికే ఉపయోగపడి అయితే అది మాత్రం ఫ్రాడ్ లేదా స్కామ్, మమ్మల్ని నీట్గా స్కామ్లోకి ఇరిగించినట్టే ఉంటుంది. ఎందుకంటే మీరు డీటెయిల్స్ ఇస్తారు, ఫిల్ చేస్తారు, లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే పేమెంట్ చేయమంటాడు. పేమెంట్ చేస్తే ఇంకెందుకంటే ఆ జాబ్లు మనం జాయిన్ అయితే జాబ్ అనేది మనకి ఇవ్వాలి, మనం జాబ్కి మనం ముందుగా పెంచడం ఏంటి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డబ్బులు కట్టేవి అసలు జాబ్సే కాదు. ఏదో ఇప్పుడు ఈ మధ్యన ఇంకా బిస్గురుకులని కొన్ని సైట్స్ చూస్తున్నాను. అంటే ప్యాకేజీలు తీసుకోవాలి, ఎర్నింగ్ చేస్తున్నాం అంటారు. నేను కూడా దాన్ని కనుక్కుంటే ఒక 7,000 6,000 అలా 15,000 వరకు ప్యాకేజీలు ఉన్నాయంట. ఆ ప్యాకేజ్ తీసుకుంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ అన్నమాట. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ని పేస్ట్ చేసి, అంటే ఆన్లైన్ షాపింగ్లో ఉంటుంది కదా, ఆ లింక్ని పేస్ట్ చేసి మీరు మీ స్టేటస్లో స్టోరీలో ఎవరైనా సజెస్ట్ చేయమంటే వాళ్ళకి పంపించాలన్నమాట. ఈ సారీ కొనాలనుకున్నారు అనుకోండి, ఎవరైనా మీ రిలేటివ్స్ చూడరా ఏదైనా ఆన్లైన్లో అంటారు, అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలాంటి సైట్స్లోకి వచ్చి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, మీషోలో ఎక్కడైనా ఆ ప్రోడక్ట్ కనిపిస్తే ఆ ప్రోడక్ట్ యొక్క లింక్ అనేది ఇందులో పేస్ట్ చేస్తారు, ఎఫిలియేట్ మార్కెటింగ్ లింక్. అందులో పేస్ట్ చేసిన తర్వాత దాన్ని జనరేట్ చేస్తారు, వేరే లింక్ జనరేట్ చేస్తారు. అయితే జనరేట్ చేసినప్పుడు మీరు ఈ లింక్ అయితే ఎవరికైతే పంపిస్తారో వాళ్ళు ఆ పర్చేజ్ లింక్ ద్వారా చేసినట్టయితే మీకు కొంత కమిషన్ అనేది వస్తుంది. ఇది ఎఫిలియేట్ మార్కెటింగ్, ఇది సక్సెస్ఫుల్, ఇది ఎక్కడ చూడక్కర్లే, ఖచ్చితంగా సక్సెస్ఫుల్. ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది జెన్యూన్గా అమెజాన్ వాడు కూడా ఇస్తున్నాడు. మీకు కానీ కొంతమంది ఒక రిఫరెన్స్ అని మీకంటూ ఒక రిఫరెన్స్ మెంబర్స్ అయితే ఉన్నారనుకోండి, మీరు చెప్తే కొనేవి. సో మీరు ఖచ్చితంగా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అమెజాన్ ఎఫిలియేట్ మార్కెటింగ్. అలాగే ఫ్లిప్కార్ట్కి కూడా ఉన్నాయి, మీషోలో ఇంకా చాలా ఉంటాయి ఇంకా. సో వీటిని నమ్మొచ్చు, అంతేగాని కాపీ పేస్ట్, ట్రాన్స్లేషను, స్టోరీ రైటింగ్, కంటెంట్, వీటి కోసం అన్నిటికీ ఏఐ అనేది ఉన్నది. ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇవన్నీ సింపుల్ అయిపోయి, ఇంక ఇప్పుడు కూడా మనం అలాంటి జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం, వెతుకుతున్నాం అంటే అది చాలా
మన పొరపాటే అది. సో, వెతుకుతున్న కొద్దీ వాళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఉపయోగం, మీకైతే ఉపయోగం ఉండదు. మీకైతే పూర్తిగా టైం వేస్టే అక్కడ అవుతుంది. సో, ఇలాంటి విషయాల మీద మీకు ఒక అవగాహన కల్పించాలని నేను చేస్తున్నాను ఈ వీడియోస్ అనేవి. సో, నాకైతే మీరు కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఎక్కువ ఇలాంటి వీడియోస్ సెర్చ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఫ్రాడ్ యాప్స్ చాలా ఉన్నాయి ఇప్పుడంతా డిజిటల్ ఫ్రాడ్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది మొత్తం. ఈ ఫ్రాడ్ నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ లింక్స్ పెడితే లింక్స్ క్లిక్ చేయకండి. మన ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి. వాళ్ళు కూడా యాప్స్ అనేవి సర్చ్ చేస్తుంటారు. అవి ఇవి అందులో చూసి మనకు చెప్తుంటారు, సజెస్ట్ చేస్తారు. చూడరా ఏవో జాబ్స్ ఉన్నా ఖాళీగా. ఎందుకంటే ప్రతి ఇంట్లోన చాలామంది ఖాళీగా ఉంటున్నారు. సో, ఏదో జాబ్ చేయాలి, ఏదో జాబ్ ఆన్లైన్లో అలా వెతుకుతుంటారు. వెతికింది అనేది తప్పు మార్గంలో వెళ్ళకండి. అంటే ఈజీగా సింపుల్గా 4 గంటలు చేస్తే 1000 రూపాయలు వస్తాయి. 4 గంటలు చేస్తే 1000 రూపాయలు వస్తాయి. 5 గంటలు చేస్తే 6000 వస్తాయి. ఎందుకు అలాంటి ఫ్రాడ్ యాప్స్ అయితే మీరు అస్సలు వాటి జోలికి పోకండి. తర్వాత ఇరుక్కోవద్దు. ఫస్ట్ అమౌంట్ పే చేయమంటారు. చేసినా సరే ఇలానే ఉంటుంది పరిస్థితి. మీకైతే డబ్బులు రావు. మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇలానే యాప్స్ డౌన్లోడ్ చేసి వర్క్ చేసి కాపీ పేస్ట్ చేసి లేదా డాక్యుమెంట్ రాసి అలాగే సింపుల్ ఏవో చేశారు. కానీ కస్టమర్ కేర్లు అనేవి ఏమి ఉండవు వాళ్ళకి. మీరు మెసేజ్ చేసినా అసలు హెల్ప్ లైన్ ఏమి ఉండదు. వాళ్ళు అలా పెడతారు అంతే. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. సో, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మధ్యన ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ గురించి కుదిరితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది కొంచెం వీడియో లెంతీ అయిపోద్దేమో. సో, మీరు జాగ్రత్తగా ఉంటే ఉన్న డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు. సో, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.